టూర్ గురించి లాస్ట్ టైం నేను మీకు టూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లేదనమాట. ఎందుకంటే చిన్న మీటింగ్ లేదమ్మా, అందుకోసం రాలేకపోయినాను. ఏమా టూర్ రావడం అందరికి ఇష్టమే కదా సార్? ఎక్స్క్యూజ్ మీ సార్. లాస్ట్ టైం మీకు టూర్ నుంచి సామాన్లు మీతో డిస్కస్ చేశానమ్మా. లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు నేను మీతో దగ్గర లేను, కొంచెం చిన్న మీటింగ్ ఉండి నేను రాలేకపోయినాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళతో నేను డిస్కస్ చేశాను, వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చేస్తా ఉన్నారు. మరి మీరేం ఇంట్రెస్ట్ చేస్తారమ్మా? ఓకే ఓకే, మరి ఇంట్రెస్ట్ చేస్తారన్నారు కదా, చేస్తారా? రెడీ కదా? ఎవరు చేస్తారమ్మా? ఏ టాపిక్ చేస్తారమ్మా? మామూలుగా అయితే గాలిపాగా ఎట్లా మీకు టాపిక్ చేస్తారా? సబ్జెక్ట్ చేస్తారా? సబ్జెక్ట్. ఓకే, మీరు అక్కడ కూర్చున్నాను. మీరు అక్కడ పండి మా ఇంప్రెస్ చేస్తుందంట. చూడండి Good afternoon, respected and my dear classmates. This is Parveshwar Mala Nandyala. Now I am telling about articles. Articles are three types. They are A and D. Another type is no article. No articles used to like iron, languages, places, etc. First, now I am telling about A. A is used to singular. ఏదైనా సింగ్ ఒక ఇప్పుడు నిండా ఐఎమ్ టెలింగ్ అండ్ వచ్చింది కదా, ఒక ఏదైనా సింగ్ ఒకటి ఉంటే దాని ముందు ఏ పెట్టాం. అండ్ ఎప్పుడు పెట్టామంటే ఓవెల్స్ AEIOU ఓవెల్ సౌండ్స్ ని బట్టి అండ్ అనేది పెట్టాం. ది అంటే సూపర్లేటివ్స్, అంటే ఇప్పుడు ది రివర్ గంగా, గోదావరి, అట్లా దాని గురించి ది పెట్టాం. ఓకే, థ్యాంక్ Respected lecturers and my dear friends, good afternoon to all. This is Sanya. Today's topic is about amoeba. అమీబాకి ఎలాంటి స్ట్రక్చర్ అనేది ఉండదు, అది యూనిసెల్యులర్. వాటిని మనం ఎలాగైనా డ్రా చేయొచ్చు. అవి వచ్చేసి న్యూక్లియస్ లో ఉంటాయి. షేప్ అనేది ఉండదు. వాటి డయాగ్రామ్ ని మనం ఎలాగైనా గీయచ్చు. వాటి మధ్యలో ఫుడ్ పార్టికల్ అనేది అది మెల్లమెల్లగా లోపలికి తీసుకుంటది. ఇలాగా అది టెంపరేచర్ ని సందర్భాన్ని బట్టి దాని రంగును మారుస్తూ ఉంటది. మన ఇంట్లో ఎలకన్నా హోల్ ఉండాలి కావాలి, దానికి మాత్రం ఏం హోల్ అవసరం లేకుండానే అది షేప్ ని చేంజ్ చేస్తూ ఉంటది. షేప్ ఎందుకు ఉండదు అమీబాకు? అమీబా కాబట్టి షేప్ ఉంది. ఈ టాపిక్ ఏంటమ్మా? About accounting. ఓకే. Good afternoon, everyone, respected teachers and lecturers. I am Shanmuga Priya from CEC. Now I am telling about what is accounting. Accounting is a systematic process which it involves in the business transactions is known as accounting. Types of that. First is personal account. Second is real account. Third is nominal account. ఈ పర్సనల్ అకౌంట్ ఓన్లీ ఫర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఇంకా పర్సనల్స్ గురించి మాత్రమే తెలిసేది పర్సనల్ అకౌంట్ అంట. ఇది రియల్ అకౌంట్ వచ్చి విచ్ అసెట్స్ అంటే ఆస్తులు కానీ ఏమైనా వస్తువుల గురించి ఏమైనా మనం కొనుక్కునేది ఆస్తులు అన్ని ఇందులో రియల్ అకౌంట్ లో రికార్డ్ అయితే. నామినల్ అకౌంట్ వచ్చి ఖర్చుల గురించి ఎక్స్పెండిచర్స్ గురించి మాత్రం తెలిసేది నామినల్ అకౌంట్స్ అంటారు. Our topic is the adventures of Tom Sawyer.
రిటన్ బై మార్క్ ట్వైన్. ఈ లెసన్ లో హీరో వచ్చేసి టామ్. ఫస్ట్ టామ్ వచ్చేసి వాళ్ళ ఆంట్ కొని ఏం చెప్తాదంటే టామ్ కి ఫెన్సింగ్ వేయమని చెప్తాది కంచెలకి. అప్పుడు ఫెన్సింగ్ వేసేప్పుడు అతను చాలా పని చేయడానికి పని దొంగ కాబట్టి ఫెన్సింగ్ ఇట్లా కలర్ వేసేప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అడుగుతారు, ఎందుకు నువ్వు ఈ వర్క్ చేస్తున్నావు అంటే తను తెలివిగా ఏం చెప్తాడంటే, ఇట్లా ఫెన్సింగ్ వేయడం వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది, బాగా కనిపిస్తుందని వేసి దూరం వెళ్ళి చూడడం వల్ల వాళ్ళకి క్యూరియాసిటీ పెరిగి వాళ్ళు కూడా ఫెన్సింగ్ వేయడానికి నాకు ఒకసారి ఇస్తావా ఛాన్స్ అని అడుగుతారు. కానీ మా టామ్ వచ్చేసి నేను ఇవ్వను, ఇది నాకు ఇష్టము, మేరీ అండ్ సిద్ధ అడిగితే నేను కూడా ఇవ్వలేదు అని చెప్తే వాళ్ళు వచ్చి, నేను మీకు ఈ ఫెన్సింగ్ వేయడానికి నాకు ఛాన్స్ ఇస్తే నీకు ఏదైనా మేము సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇస్తాం అని చెప్తారు. ఏమి ఇస్తారంటే యాపిల్. ఒక ఫస్ట్ ఫ్రెండ్ ఏమి ఇస్తారంటే యాపిల్ ఇస్తారు. సెకండ్ ఫ్రెండ్ వచ్చేసి చనిపోయిన ఎలుక ఇస్తాడు, అది ఆడుకోవడానికి. Good evening, respected parents, sir, and my dear friends. This is Devika, second year Cs. Today's topic commerce and accounts. Single entry system. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే 1 year 3 ట్రాన్సాక్షన్స్, ఇయర్ ఎండింగ్ అండ్ ఇయర్ స్టార్ట్ అండ్ ఎండింగ్ ది ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఇయర్ ఎండింగ్ ది యాడ్ చేయాలా, ఇయర్ స్టార్టింగ్ ది లెస్ చేయాలి. ఇయర్ ఎండింగ్ అంటే క్యాపిటల్ ఫర్ ది ఇయర్. ఇయర్ లో మనకి డ్రాయింగ్స్ అంటే ఖర్చులు. లెస్ అంటే మనము మంత్ స్టార్ట్ అయ్యేది ఇయర్. అడిషనల్ అంటే మనకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మధ్యలో తీసుకుంటాం అడిషనల్ అమౌంట్. అదే చెప్పు. యాడ్ లెస్ అంటే మనకి ఎంటీ లైఫ్ లో ఈ 1 year కి ఎంత ఖర్చులు వస్తున్నాయి, ఎంత లాస్ వస్తుంది అనే దాన్ని తెలుపుతుంది. 1 year కి 1 year కి ఎలా ఖర్చులు ఉంటాయి, ఎలా ప్రాఫిట్ అండ్ లాస్ రెండు చెప్తుంది ఇది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకేమా. Good afternoon, lecturers and my dear fellows. My name is Hemdurga. I am telling thank you for giving this opportunity to telling about the subjects and the many things. But I want to tell about the environment and ethics. Means పర్యావరణం అండ్ మనుషులకు ఉండవలసిన విలువలు అంటే ఎథిక్స్. మనం ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది తెలుసుకుంది. అసలు పర్యావరణం మీన్స్ ఎలా చెప్పచ్చు, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్, అలాగే వీఆర్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. అలాగే మనం సరౌండింగ్స్ చూస్తూనే ఉన్నాం. హౌ యూజింగ్ ప్లాస్టిక్, ఇట్ పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ సో హెవీలీ అండ్ వీ కెన్ సే ఇట్ వాస్ ద మోస్ట్ డేంజరస్ పార్ట్ టు ఫ్యూచర్ ఇన్ అవర్ లైఫ్స్. అలాగే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మనం చాలా ట్రీస్ ని కట్ చేస్తున్నాం, అలాగే డిఫారెస్టేషన్ చాలా కట్ చేస్తున్నాము. అలాగే
ఎలాగా వాటిని కట్ చేసి బిల్డింగ్స్ అలా కట్టుకోవడం కావచ్చు, చాలా వరకు చేస్తున్నాం. కానీ ఇలాంటివన్నీ మనం చేయకూడదు. బికాస్ ఆఫ్ మనం ఫ్యూచర్ కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం ఎలా కాపాడుకోగలుగుతాము ట్రీస్ ని, లేకపోతే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, అదే విధంగా మనల్ని ఎన్విరాన్మెంట్ అనేది హెల్ప్ ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే వన్ మోర్ ఎథిక్స్ మీన్స్ విలువలు. మనకు ఉండాల్సినట్టు విలువలు. మనం ఏ విధంగా నడుచుకోవాలి అసలు, తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, టీచర్స్ దగ్గర కావచ్చు, ఎలా బిహేవ్ చేయాలి. మోస్ట్లీ మనకు అందరు తెలిసి ఇక్కడి వరకు చేరుకున్నామంటే మనం చాలా వరకు తెలిసి ఉంటాం. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఎలా అయితే ఉంటున్నామో మనం రెస్పెక్ట్ఫుల్ గా, ఫ్యూచర్ లో కూడా మనం అదే విధంగా రెస్పెక్ట్ఫుల్ గా ఎలా నడుచుకోవాలి, ఒకరి దగ్గర మనం ఎలా మాట్లాడాలి, హౌ వీ హ్యావ్ టు బిహేవ్ టు అదర్ ఆల్సో లెక్చరర్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనము చెప్పవచ్చు, ఇక్కడ అయితే ఎలా ఉంటున్నాము, బాయిలో కప్పలాగా అలాగా ఉంటున్నాం కదా, అదే మనం టూర్ వెళ్తే తెలుసుకోగలము ఎలా ఉంది సొసైటీ, మనం ఎలా చేంజ్ అవ్వాలి, వాటి గురించి తెలుసుకోవడం. సో థ్యాంక్స్. ఇంత ముందు మన స్టూడెంట్ అయినటువంటి హేమదుర్గ పర్యావరణం గురించి చెప్పింది, కొన్ని హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పింది. ఆ అమ్మాయి కొన్ని చెప్పింది. నేను మీకు పూర్తిగా చెప్తాను ఏమనేది. పర్యావరణం అంటే మనం ఏమని చెప్తాము, మీతో చాలా మంది జన్మభూమి వెళ్ళి చెట్లు నాటండి, ఇవి నాటండి అంటే ఏదో షోగా వెళ్ళి నాటడం కాదు. దాని గురించి కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని పర్యావరణం నుంచి, పశువుల నుంచి మొత్తం చెప్తాను మీకు. మామూలుగా ఇళ్ళ దగ్గర ప్రతిరోజు అందరికి చేత బండి వచ్చిందని ఒక మంచి సాంగ్ పెట్టిండారు, మాటలు చెప్తాడు. ఏమక్క ఏం చేస్తాడు, ఏం చేయలేద్దాం, ఇప్పుడే కూరగాయలు జరిగి అంతే పోయి ఆడ వేసుకొని చెప్తాడు. అవునా? అది ఆ చెత్తంతా తీసుకెళ్లి కాలువలో వేయడం వల్ల ఏమవుతుంది, కాలువలో వెళ్లాల్సిన వాటర్ అంతా ఏమవుతుందంటే స్టాప్ అయిపోతుంది. అలా స్టాప్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనకి మొత్తం దుర్వాసన వచ్చేస్తుంది. అవునా? అలా దుర్వాసన రావడం వల్ల ఏమవుతుందంటే మన చుట్టూ పరిసరాలని దుర్వాసనతో మొత్తం ఆ వాటర్ పట్టింది, ఆ డ్రైనేజ్ వాటర్ పోకుండా మొత్తం ఏమవుతుందంటే స్మెల్ ఎక్కువైపోయి మనకు అన్ని అనారోగ్యాలు వస్తాయి అన్నమాట. అంటే మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది అంటారు, అబ్బా ఫారెన్ రోడ్స్ చూడండి ఎంత బాగా నీట్గా ఉంటాయి అంటారు. అనేది నీట్గా ఉంటాయి అంటే వాళ్ళందరూ ఆ విధంగా ఉంటున్నారు అనమాట. మనం ఏం చేస్తాం, అదే మనకు బస్ స్టాండ్ గానీ ఎక్కడైనా చూడండి, సినిమాలు ఎక్కడైనా సరే మీకు కొన్ని డస్ట్బిన్ పెట్టింటారు. మనం తినేస్తాం బస్ స్టాండ్ లో గానీ ఎక్కడైనా గానీ మనం కూర్చున్నటువంటి ప్లేస్ లో కానీ పార్కులో కానీ ప్రతి ఒక్క చోట డస్ట్బిన్ పెట్టింటాం. మన ఇండియా వాళ్ళు ప్రతి ఒక్క చోట డస్ట్బిన్ పెట్టారు. కానీ మనం ఏమనుకుంటాం, ఏం పోయింది ఇదే మన ఇల్లా అని ఇసిరేసి డస్ట్బిన్ లో వేయడానికి కూడా లేవడానికి కూడా లేలేక ఏం చేస్తాం, అట్టే పడేస్తాం. అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు మనది అనుకుంటే అది మనం ఏమైనా చేస్తాం. అందులో కూడా చెప్తారు మార్నింగ్ కూడా మీకు చెత్త బండి వచ్చినప్పుడు ఏమని చెప్తారు, ప్లాస్టిక్ 100 సంవత్సరాలు అవుతుంది ఆ నీటిలో దాంట్లో కడగాలంటే భూమిలో. ఇప్పుడు మనకు వర్షం పడితే నీరు భూమిలోకి ఇంకిపోతే రేపు మనం బోర్ వేసుకున్న వాటర్ బయటకు వస్తుంది మనకి కదా, వాటర్ వస్తుంది. కానీ ఇప్పుడు వాటర్ రావట్లేదు. ఎందుకంటే ఇలాంటి ప్లాస్టిక్ అంతా ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ అందరూ చెప్తాడు ప్లాస్టిక్ వాడకండి అంటారు. కానీ ప్రతి ఒక్కరు ప్లాస్టికే వాడుతున్నారు. ఆ ప్లాస్టిక్ అనేటువంటిది వాడమంటే మాట ఎప్పుడైతే మనం అవాయిడ్ చేయగలుగుతామో అప్పుడు మనం ఈ పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. చెట్లు ఉన్నాయి, చెట్లు తగ్గిస్తున్నారు, చెట్లు ఎవరు పెంచట్లేదు. ఇప్పుడు వాటర్ అనేది వర్షం అనేటువంటిది ఎప్పుడైతే పైనుంచి కింద పడినప్పుడు వాటర్ ఆటోమేటిక్ గా భూమిలోకి ఎప్పుడైతే ఇంకిపోతుందో మనకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, వాటర్ అంటే బోర్ వేసారు వస్తుంది. అలాగే ఈ ప్లాస్టిక్ అంతా వెళ్ళేసి ఆ భూమిలో ఉన్నట్లంతా పేరుకుపోయింది అనుకోండి, అది కరగదు, మెట్టు కాదు. చూసినారు లేదు, ప్లాస్టిక్ మెట్టు కాదు. అదంతా ఏమవుతుంది, లోపల అయిపోతాయి. అవి వాటర్ అనేటువంటి భూమిలోకి ఇంకొకప్పుడు పైకి ఆవులే వెళ్ళిపోతాయి. మనకు వాటర్ బాగున్నప్పుడు ఎక్కడ చూస్తాయి, రావు. అందుకోసం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి. ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలి. చెట్లు పెంచితే ఏమవుతుంది, మనం పీల్చేటటువంటి కాలుష్యం కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, ఈ రోడ్ల పైన అందరికి డివైడర్ మధ్యలో చెట్లు పెంచారు. ఎందుకమ్మా, షో కోసం పెంచారా? షో కోసం కాదు. ఇవన్నీ బస్సులు, లారీ ఇవన్నీ వదులుతాంటాయి. ఏం వదులుతాయి, దాని యొక్క బయట పొగొస్తాడు. ఆ పొల్యూషన్ అంతా పోయేసి అదంతా పీల్చుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్, మనకి ఆక్సిజన్ ఇవ్వడం కోసమే. అందుకోసమే ప్రతి ఒక్కరు చెట్లు నాటమని చెప్తారు అన్నమాట. మన యొక్క పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మనది అనుకుంటే మనకు అన్ని బాగుంటాయి. ఫారం ఎలా ఉందో అలా అయిపోతుంది మనది కూడా. మనది అనుకోవట్లేదు, మనది అనుకున్నప్పుడు అన్ని బాగుంటాయి. ఇది అన్నమాట పర్యావరణం నుంచి. ఇంకా మీకు హేమదుర్గ హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పింది. ఈ హ్యూమన్ వాల్యూస్ అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో, ఒకప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేటమాట. ఫ్యామిలీస్ అన్ని బాగా అన్నదమ్ములు కలిసి ఉండేవాళ్ళు, అన్నచెల్లెలు కలిసి ఉండేవాళ్ళు. అందరు ఫ్యామిలీలు ప్రతి ఒక్కరు బాగా హ్యాపీగా ఉమ్మడి కుటుంబాలు. మరి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఉమ్మడి కుటుంబాలే లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి
డబ్బు 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 ఎక్కువైపోయింది అనమాట. అందుకోసం ప్రేమలు లేవు, ఆప్యాయతలు బట్టి లేదు, హ్యూమన్ వాల్యూస్ లేదు, ఒక మంచి లేదు, ఒక చెడు లేదు, అందరూ అబద్ధాలు అనమాట. ఒక చిన్న నిలిచారు, ఎవరికైనా మద్దతులు ఉన్నాయా? ఎవరికి లేవు. ఎవరికి డబ్బు ఉంటే వారికి విలువ ఉందన్నమాట. అలా అయిపోయినాయి అనమాట ఇప్పుడున్న సమాజంలో. హ్యూమన్ వాల్యూస్ ఉందా? ఇప్పుడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అమ్మా నాన్నలు, నేను ప్రతిసారి మీకు లెసన్ చెప్పేటప్పుడు సంస్కృతిలో ఈవెన్ మీకు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, మిగతా ఇంగ్లీష్ కానీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ వస్తే మీకు ఎలా ఉండాలా, ఏం అవి టాపిక్స్ గురించి వాటి గురించి ఉంటాయి. కానీ సంస్కృతిలో ప్రతి ఒక్కరికి మీకు నీతి కథలు ఉన్నాయి. ఎందుకోసం ఉన్నాయి తెలుసా? ఎందుకంటే మీకంటూ కొన్ని నీతి కథలు చెప్పితే దాని ద్వారా మీరు ఏమైనా మార్పు అవుతారు అనేది. ఇప్పుడు ఎన్ని అనాథాశ్రయాలు ఉన్నాయి చెప్పండి? ప్రతి ఒక్క చోట అనాథాశ్రయం ఎందుకున్నాయి? మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ఇంతటి వారం చేస్తున్నారు పేరెంట్స్. కానీ మీరు ఒక ముద్ద అన్నం పెట్టలేకపోతున్నారు తల్లిదండ్రులకి. ఒక ముద్ద అన్నం పెట్టలేక అనాథాశ్రయాలు ఎక్కువైపోతున్నాయి. చాలా తప్పు కదా? అదే అనమాట హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి లేవన్నమాట. రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా ముందు ముందు పోతే ఏమీ ఉండవు. ఎవరికి ప్రేమ లేవు, ఆప్యాయతలు, డబ్బు ఉన్న వాళ్ళకి ఈ యొక్క సమాజంలో విలువ, గౌరవం అన్ని ఉన్నాయి. మనం డబ్బే కాదు మా శాశ్వతం. మనం చచ్చిపోతే నలుగురు మనుషులు మన కోసం ఏడవాలి. అది హ్యూమన్ వాల్యూస్ అని అర్థమైందా? ప్రేమలో ఆప్యాయతలు ఉన్నాయి. చిన్నాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ వీళ్ళందరూ ఉమ్మడిగా ఫ్యామిలీగా అందరూ బాగుంటే ఈ యొక్క సమాజం అందరూ బాగుంది. ప్రతి ఒక్కరికి ప్రేమ అనేటువంటిది కొంచెం బాగా ఉండాలి. ఒకరి చెడిపోతాడే మనం నవ్వుకుంటే అది ఆనందం కాదనమాట. అర్థమైందా? అందరూ బాగుండాలి. ఈ జీవితం నేను శాశ్వతమా కాదు, 2 రోజుల జీవితం, ఓన్లీ 2 days. ఒక రోజు అయిపోయింది, ఇంకెన్నున్నాయి? ఓన్లీ ఒక రోజే. అవునా? మనమంతా రేటుగా ఉన్నట్టే. మనం కట్టుకున్న ఇల్లు ఉంటుంది, మనం కట్టుకున్నటువంటి అన్ని ఉంటాయి, మనం కొనుక్కున్న బంగారు కూడా ఉంటాయి. లాస్ట్ కు మనమే ఉన్నాం. ఇది అర్థం చేసుకుంటే అన్ని బాగుంటాయి. హ్యూమన్ వాల్యూస్ తోటి కొన్ని ఉండాలమ్మా. కొంచెం నీతి, నియమం, ధర్మం ఇలాంటివన్నీ ఉండాలి. అందరు కలిసి ఉంటే ఏదైనా కూడా సాధించవచ్చు. ఒక కట్టెని ఇంచండి విరిగిపోతుంది, 2 గంటలు పెట్టండి విరిగిపోతుంది. అని ఒక 10 గంటలు వేసేసి మీరు మళ్ళీ కూట పెట్టేసండి, ఏమో చేయాలి, పెరగలుగుతారా? బంధుత్వం కూడా ఎప్పటికీ కలిసే ఉండాలి. హ్యూమన్ వాల్యూస్. అందుకోసమే మీకు జనరల్ లో కూడా ఏం చేస్తారంటే ఇలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి, హ్యూమన్ ఉన్నాయి. అట్లనే ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్, ఈ హ్యూమన్ వాల్యూస్ గురించి మీకు జనరల్ లో కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఇక్కడే ఉండకుండా బయట ప్రపంచం కూడా చూడండి. ఎప్పుడు మీరు ఇక్కడే ఉండకూడదు, కొంచెం బయట ప్రపంచం చూడండి. రండి, బొటానికల్ టూర్ ఉంటుంది, కాశ్మీర్ మలబాలలో ఊటీకి వెళ్ళాం, కేరళకి వెళ్ళాం. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడు ఇక్కడే ఉండకూడదు, బావిలో కప్పలాగా ఇక్కడే తిరుగుతూ ఇక్కడే ఉండకూడదు. కొంచెం బయట ప్రపంచం కూడా చూడండి. అమ్మాయిలు ప్రతి ఒక్క దాంట్లో ముందున్నారు, ప్రతి ఒక్క దాంట్లో అటు ముందు వెళ్ళాలి. మేము అమ్మాయిలము, మేము బయటకు వెళ్ళలేము అని అనుకుంటే ఎట్లమ్మా చెప్పండి? ప్రతి ఒక్కరు అమ్మాయిలు కూడా అన్నింటిలో ప్రతి రంగంలో ముందున్నారు. మరి మీరు కూడా రావాలి. ఏం అబ్బాయిలేనా టూర్కి వెళ్ళాలి, అమ్మాయిలు వెళ్ళరా? వెళ్తారా? మరి రావాలి, అందరూ రావాలి. మీరు బయటకు వెళ్తే బయట ప్రపంచం ఎట్లుంది, బయట కల్చర్ ఎలా ఉంది, అవి ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, మనుషులతో ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలా, ఇవన్నీ మీకు తెలుస్తాయి. అనగా అందరూ రండి టూర్కు. వస్తారా? ఓకేనమ్మా, థ్యాంక్ యూ మా. ఒక నిమిషమ్మా. మెయిన్ ఏంటంటే మేడం మీకు చెప్పింది మీకు అర్థమైందో నాకు అర్థం కాలే. మేడం ఏం చెప్పిందంటే ఇప్పుడు మీరు ఉండేటట్టు కాదు, మొత్తం మార్చుకోవాలంటే మీరు సైన్స్ ఎక్స్ప్రెస్గా ఉండమని కాదమ్మా. మీరు మెయిన్ మీ యొక్క బిహేవియర్ కావచ్చు, వాటి మీరు పర్యావరణం నుంచి మీ ఎఫెక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంతో మిమ్మల్ని టూర్ రమ్మని చెప్పడం లేక అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేడం ఏం చెప్పిందంటే ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి, డెస్టినీ కానీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఎక్కువ అమ్మాయి తెలిసింది అదే. వాళ్ళతోనే మీ ఇంట్లో వెయిట్ ఉంటే వేస్తారు, అది ఎంత తింటారు పేరెంట్స్. ఈ కాలం కానీ మద్దతు తెచ్చారు, నిలబోతుంటారు, అదే విషయము. అట్లా కాకుండా మీకు ఏంటంటే నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఇక్కడ నుంచి చెప్పి లాంగ్ ఎగ్జామ్స్ అని చెప్పింది. ఏమని చెప్పిందమ్మా? ఎందుకు చెప్పిందంటే మీ ఓన్గా ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఎంతసేపు ఉన్నా నేను నా నాన్న, నా అమ్మ, నా ఫ్యామిలీ అంతేనా? ఇది కాదు. వాల్యూస్ అంటే ఏంటంటే డిపెండింగ్ అపాన్ ఎనీవన్, ఎవరినైనా. చాలా మంది డిపెండ్ అయినారమ్మా. వాళ్ళు డిపెండ్ అయిన వాళ్ళందరినీ మనకి చేయరు. మీ వంతుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే వాల్యూ కావచ్చు. వాల్యూ అయినా రెస్పెక్ట్ అయినా ఒకటే. కానీ దీన్ని ఎక్కడ తేడా ఉండాలంటే వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరికి ఒక సత్తా ఇచ్చినాను, మీరు ఫస్ట్ లేస్తారు, ఏం చేస్తారు? ఫస్ట్ లేస్తారు వస్తానే, ఎందుకు? సర్పంచ్
అది ఒక పని చేసి నుంచి లేచరా ఇక్కడ తేడా గమనించండి. ఇక్కడే మనం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా మనకన్నా పెద్ద ఉంటే వాళ్ళకి మనం ఏం వాల్యూ అంటే రెస్పెక్ట్ అలా హోదాను చూసి రెస్పెక్ట్ రాదు. వాళ్ళ యొక్క ఏజ్ బట్టి లేదా వాళ్ళ యొక్క ఉండే స్థితిని బట్టి మనకి వాళ్ళ వాల్యూ రావాలి. సో దీనివల్ల మేము వచ్చి టూర్కి వచ్చి తెచ్చుకునేది ఏమని చేసాం అనుకుంటారు కదా. టూర్ కమ్మని నేను చెప్పడం లేదు, మీరు అడిగారు, మీరు ఇన్స్పైర్ చేశారు, మీరు చేసేదానికి మీరు ఇన్స్పైర్ అయినా. కానీ ఇంకా ఏంటి మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఏంటి, నాట్ ఓన్లీ స్టడీస్ కదా అన్ని తెలియదు కాబట్టి మనం ఆ కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఇది కూడా టూర్ అనేది కూడా మీ చదువులో ఒక పార్ట్. ఇది మేడం ఉద్దేశం, అర్థమైందా? మీ చదువులో ఒక పార్ట్. ఎందుకంటే ఇప్పుడు మిగతా కంపేర్ టు అదర్ కాలేజ్, మన కాలేజ్ లో మీ కాలేజ్ మేము ఏం చెప్పామంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు చేసేది చెప్తా, చెప్పిందే చేస్తా. ఇది మా కాలేజ్. మేము అప్పుడు వచ్చినప్పుడు చెప్పాం మీకు స్ట్రెస్లెస్ స్టడీ ఇస్తాము. స్ట్రెస్లెస్ స్టడీ అంటే ఏంటంటే ఫ్యూచర్స్ ఫ్రీగా వదలమని కాదమ్మా, మీ ద్వారా చదువు నడిపిస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాశారు, ఇప్పుడు నా ఫెయిల్ రాశారు, అందులో మంచి మార్క్స్ ఇచ్చినాయా? ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి, నెక్స్ట్ మనకి ఏం కావాలి, కొంచెం రిలీఫ్ కావాలి, ఎందుకు మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే ఒక టూర్ అనేది అరేంజ్ చేస్తాం. అది కూడా ఇలా సెకండ్ ఇయర్ వాళ్ళు కొంచెం డిఫరెన్స్ వెళ్ళిపోవడం వల్ల మీకు కూడా మేము మాట ఇచ్చినాం అనే దాని కాన్సెప్ట్ వల్ల మేము టూర్ అనేది తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏ టూర్ అనేది ఫిక్స్ అయినా, ఏం ప్లేసెస్ అని ఫిక్స్ అయినా అయినా లేదా? మేము ఇంకా ఆ ప్లేసెస్ ఏదో మీరు మాకు తెలియపరిస్తే మేము దాని ద్వారా ఏం చేస్తాం, ఆ ప్లేసెస్ అనేది కన్ఫర్మ్ చేసి ఒక బస్సు మాట్లాడతాం, అమౌంట్ అనేది మీరు చెప్పేస్తాం. ఓకేనా? అమౌంట్ అనేది కూడా మీకు రీజనబుల్ గా చేస్తాం. మనం ఏంటంటే మనకి ఈ అమౌంట్ వల్ల ఏంటి మనకి మీదుగా కాలేజీ ఉద్దేశం కాదు. మా ఉద్దేశం ఏంటంటే మన లక్షలకి అమౌంట్ క్లాక్ ఉండొచ్చు, వేరే ఉండొచ్చు. దానికి మేము ఏం చేస్తున్నామంటే అన్ని మనం బస్సు కూడా ఫ్రీగా రాదు కాబట్టి వాళ్ళ ఖర్చులు మీకని యువత ఖర్చులు మీ పేరెంట్స్ నుంచి ఆలోచించి మా మేనేజ్మెంట్ కొన్ని ఆలోచించి మీకు అనేది చెప్పాను కదా, అది ఒక అమౌంట్ చెప్తాము. దాన్ని కూడా చెప్పిన తర్వాత మేము తెలియచెప్పండి. ఓకే కన్వే అయితే చూద్దాము, లేదంటే ఆప్షన్ టూ అనేది తెలుసుకున్నాం. ఓకేనా? ఓకే ఏమ్మా టూర్ గురించి అంతా డిస్కషన్ చేసుకున్నారు కదా, ఓకేనా? ఏ ప్లేసులకి వెళ్ళాలని డిసైడ్ అయినా చెప్తారా? ఓకే అమ్మా. టూర్ల ప్లేస్ చెప్పండి అంటే యాక్షన్ చేసి బాగా చూపించినారు చెప్పకోకుండా. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ వచ్చి ఫస్ట్ వన్ కేరళ, ఓకేనా? సెకండ్ వన్ వచ్చి తమిళనాడు. ఇప్పుడు ఎవరు ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు ఏ ప్లేస్ ను అనేది చూద్దాము ఒకసారి. ఫస్ట్ కేరళ ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారమ్మా? ఓకే కేరళ, వెరీ గుడ్. సిడోల్మా. నెక్స్ట్ తమిళనాడు అమ్మా. ఓకే 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 వెరీ గుడ్ మా. కూర్చోండి. ఏమ్మా టూర్ ప్లేస్ లో సెలెక్ట్ చేసుకుంటా అన్నారు కదా, ఫస్ట్ ఇయర్ తో డిస్కషన్ చేశారా? మరి ఫస్ట్ ఇయర్స్ తో వాళ్ళతో మాట్లాడింటే వాళ్ళు కేరళ తమిళనాడు అని చెప్తున్నారు. మీలో ఎవరున్నారు కేరళ మీద ఇంట్రెస్ట్? కేరళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కరెక్ట్ గా లేస్తే కరెక్ట్ లేండి, అర్థం అవుతుంది. మీ అందరికి కేరళ ఓకేనా? సిడోన్మా. నెక్స్ట్ సెకండ్ తమిళనాడు ఇంట్రెస్ట్ ఉన్నమ్మా? ఓకే అమ్మా, మీ అందరికి తమిళనాడు. వెరీ గుడ్. సిడోన్మా. తమిళనాడు అంటారు, కొందరు కేరళ అంటారు. సరే, సార్ వాళ్ళు డిస్కషన్ చేసి ఏం చెప్పినారంటే ఎవరిని బాధ పెట్టకూడదని రెండు కలిపి తమిళనాడు ప్లస్ కేరళ రెండు కలిపి మనం టూర్ ప్లాన్ చేద్దాం నెక్స్ట్. ఓకేనా?